కాకినాడ జిల్లా జగ్గంపేటలో సోమాలమ్మ తల్లి అమ్మవారి 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధల నడుమ జరిగిన ఈ వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. శుక్రవారం మహాపౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక హోమం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజలు, హోమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, భారతి దంపతులు పాల్గొన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో ఆయుష్ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నాయకత్వం ఎంతో అవసరమన్నారు. అమరావతి అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో ఆయన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ రోజు జగ్గంపేటలో మా సోమాలమ్మ తల్లి అమ్మవారి 8వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మహాపౌర్ణమి రోజున ఈ రోజు ఇక్కడ అమ్మవారికి హోమ కార్యక్రమం, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆయుష్ హోమం కూడా నిర్వహిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన ఆలోచనలు, ఆయన చేసే అభివృద్ధితో ఇవాళ అమరావతి కానీ రాష్ట్రం కానీ ఎంతో అభివృద్ధి చెందాలి. యువతకి ప్రాధాన్యత ఇస్తూ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు ఆయుష్ హోమం కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సమేతంగా వాళ్ళ గోత్రనామాలతో ఈరోజు పంచామృత అభిషేకం ఈరోజు హోమ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు వారి స్ఫూర్తితో వారి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. వారి అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ మా సోమాలమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.